హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క క్లాస్ 2 చూద్దాం. యాజ్ పర్ సిలబస్ ఆఫ్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, గేట్ అండ్ పీజీసెట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, అట్ ద సేమ్ టైం నైవేలి లిగ్నైట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క మెయిన్ సిలబస్ బేస్ పైన క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ట్రసెస్ అండ్ ఫ్రేమ్స్ వర్చువల్ వర్క్ యొక్క మెయిన్ డేటా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో ఎండ్లో మన యొక్క కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్ ఆఫ్ పార్టికల్స్, రిజిడ్ బాడీస్ దాకా మనం మాక్సిమం కవర్ చేసేద్దాం. ఈ యొక్క డేటా అయిపోతే మనకు నెక్స్ట్ క్లాస్లో ఇంపల్స్ అండ్ మొమెంటమ్ అండ్ ఎనర్జీ ఫార్ములేషన్స్ ఇంపాక్ట్ తోటి యొక్క క్లాస్ కూడా మనకు ఫినిష్ అయిపోతుంది. సో చిన్న సిలబస్ ఇది, కాకపోతే ఈ యొక్క సిలబస్ ప్రకారం మనకు మార్కెట్లో బుక్స్ అనే అవైలబిలిటీ లేవు కాబట్టి నేను డైరెక్ట్ మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అండ్ సచివాలయంకి ఒక సిలబస్కి ఎక్స్ట్రా అనమాట. సో సచివాలయం పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డేటా కనుక లిజన్ చేసినట్లయితే ఎక్కువ స్కోర్ అనేది సాధించే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం ట్రసెస్ అండ్ ఫ్రేమ్స్ యొక్క డేటా డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ట్రస్ అండ్ ఫ్రేమ్స్ అనేవి మనకు స్ట్రక్చర్స్ నుంచి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం స్ట్రక్చర్ అని డిస్కస్ చేద్దాం. సో స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్? ఈ విధంగా మనం కొన్ని బీమ్స్ లేదా స్లెండర్ రాడ్స్ అంటాం. మనకి ఇక్కడ లెంత్ అనేది వీటి యొక్క థిక్నెస్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క థిక్నెస్ లేదా విడ్త్ అనేది నెగ్లిజిబుల్గా ఉండేటటువంటి యొక్క ఆబ్జెక్ట్స్ని తీసుకొని ఒకదాంతో ఒకటి అసెంబుల్ చేయడం, అంటే మనకి ఇక్కడ బోల్డెడ్ జాయింట్ కానీ, రివిటెడ్ జాయింట్ కానీ, వెల్డింగ్ జాయింట్ కానీ వీటన్నిటిని కూడా అటాచ్ చేసుకుని మొత్తం కూడా ఒక రిజిడ్ స్ట్రక్చర్లా ఏర్పాటు చేసి దీన్ని ఏమనడం జరుగుతుంది? ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్లో మనకు మేజర్గా 2 టైప్స్ ఉంటాయి, ట్రస్ అండ్ ఫ్రేమ్. సో ట్రస్ కానీ ఫ్రేమ్ కానీ రెండు కూడా ఒకటే. అయితే ట్రస్సెస్ అనేవి ఎక్కువగా మన యొక్క మెకానికల్ దాంట్లో ఉపయోగించడం జరుగుతుంది. ఫ్రేమ్ అనేది ఎక్కువగా సివిల్ వాళ్ళకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ట్రస్లో ఏంటిదంటే మనకు హింజ్డ్ ఓరియంటెడ్లో ఎక్కువగా దీంట్లో ఇన్బిట్లు చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ ఉందనుకోండి, సో సింపుల్గా ఇక్కడ ఒక లీవర్ ఉంది అండ్ ఇక్కడ మనకు హైడ్రాలిక్ పిస్టన్ ఉంది అనుకుందాం. సో దీనిపైన ఏదైనా లోడ్ వేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి హింజ్ సాయంతో ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాలిక్ పిస్టన్ కనుక పుల్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనం ఏదైనా ప్లేస్ చేస్తే అది లిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ మెకానిజం. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఒక స్లైడర్ క్రాంక్ మెకానిజం ఓరియంటెడ్ ఉంది కదా, ఇక్కడ ఉంది హింజ్. మరి ఒక రిమైనింగ్ పార్ట్ ఏంటి ఫ్రెండ్స్? ఇదంతా స్ట్రక్చర్. ఫోర్క్ లిఫ్ట్ల దగ్గర నుంచి మిగిలినటువంటి అన్ని స్ట్రక్చర్స్. అదేవిధంగా చాలా క్రెయిన్స్ చూసుంటారు కదా, క్రెయిన్స్లో కూడా ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ అని ఉండడం జరుగుతుంది. సో క్రెయిన్ పార్ట్ కనుక తీసుకుంటే దానికి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ దాకా మొత్తం కూడా ఇదంతా కూడా మనకు ఒక ట్రస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ విధంగా అండ్ ఇక్కడ మనకు హుక్ ఉంటుంది, ఇక్కడ నుంచి అది లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ రకమైనటువంటి క్రెయిన్స్కి ఉపయోగించేది ట్రస్సెస్. సో మనకి ఇక్కడ హింజెస్ కానీ, వెల్డెడ్ కానీ, బోల్టెడ్ జాయింట్స్ తోటి వీటిని మొత్తాన్ని కూడా సెట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా యొక్క స్ట్రక్చర్ అంటే ఏంటిది? సో స్ట్రక్చర్ అంటే ఏంటిది? స్ట్రక్చర్ మే కన్సిస్ట్ ఆఫ్ ఏ ట్రస్ ఆర్ ఏ ఫ్రేమ్ పిన్ కనెక్టెడ్ ఆర్ రిజిడ్లీ సెక్యూర్డ్. అదేవిధంగా ట్రస్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ట్రస్ అని చూద్దాం. ఏ ట్రస్ ఈజ్ అన్ అసెంబ్లేజ్ ఆఫ్ స్లెండర్ బార్స్ ఫాస్టన్ టుగెదర్ ఎట్ దేర్ ఎండ్స్ బై స్మూత్ బోల్స్ ఆర్ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ యాక్టింగ్ యాజ్ హింజెస్. సో మనకు అక్కడ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అనేవి హింజెస్ లెక్క అవి వర్క్ అవ్వడం జరుగుతుంది. సో లిఫ్టింగ్ పర్పస్ కానీ, స్లైడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మనం ఒక తలుపు కనుక తీసుకుందాం. సో ఒక చిన్న మెటల్ తలుపు కనుక తీసుకుంటే ఈ యొక్క కొసకు మనకి ఏముంటాయి ఫ్రెండ్స్? హింజెస్ ఉంటాయి. సో ఇది మొత్తం కూడా మనకు ఒక రిజిడ్ స్ట్రక్చర్. ఈ విధంగా మనకు ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ అవుతుంది. సో దీన్ని మనం ఈ విధంగా పుల్ అండ్ పుష్ చేస్తూ ఉంటాం. ఇది ఏమనడం జరుగుతుంది? ఇది కూడా ఒక ట్రస్సే. అండ్ ఈ యొక్క ట్రస్సెస్ అనేది మనకు మేజర్గా కోప్లానర్ మెంబర్స్ ఓరియంటెడ్లో ఉండడం జరుగుతుంది. అంటే మొత్తం కూడా ఒకే ప్లేన్ ఓరియంటెడ్లో ఉండడం జరుగుతుంది. ఒకవేళ కనుక అది కోప్లానర్ మెంబర్స్ కనుక కాకున్నట్లయితే దాన్ని ఏమనడం జరుగుతుంది అంటే స్పేస్ ట్రస్ అనడం జరుగుతుంది. అంటే మనం ఒక పెద్ద ఇండస్ట్రియల్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ మనకు వేరియస్ టైప్స్ అయినటువంటి ట్రస్సెస్ అని ఉండడం జరుగుతుంది. కానీ అవన్నీ కూడా కోప్లానర్ మెంబర్స్ అని అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని ఏమనడం జరుగుతుంది? స్పేస్ ట్రస్. ఎక్కడైనా కూడా అది ఇన్బిల్డ్ అవ్వచ్చు. సో మనకు మేజర్గా ఈ యొక్క ఫ్రేమ్ కనుక తీసుకుంటే ఫ్రేమ్లో మనకు ప్లేన్ ఫ్రేమ్ లేదా స్పేస్ ఫ్రేమ్ అనేది మనం మేజర్గా డిసైడ్ చేస్తుంటాం. సో స్పేస్ అన్నట్లయితే ఎక్స్ట్రా లార్జ్ అనేది ఉంటుంది, అదేవిధంగా ప్లేన్ ఫ్రేమ్ అన్నట్లయితే చిన్నగా ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ట్రస్సెస్ కనుక తీసుకుంటే ట్రస్సెస్ అనేవి మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు జస్ట్ రిజిడ్, ఓవర్ రిజిడ్, నాన్ రిజిడ్ మెకానిజం. సో ఇక్కడ మనకి ఇచ్చిండు కదా ఈ యొక్క మెకానిజమ్స్, నాన్ రిజిడ్, జస్ట్ రిజిడ్, ఓవర్ రిజిడ్. ఈ విధంగా మనకి ఇస్తే దాన్ని ఏమనడం జరుగుతుంది? ఈ యొక్క డిఫరెంట్ అయినటువంటి ట్రస్సెస్. సో ఫస్ట్ ఇది చూసినట్లయితే ఇది మీకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్, 4 బార్ మెకానిజం. ఇక్కడ ఒక హింజ్, ఇక్కడ ఒక హింజ్, ఇది. సో మనం ఒక్కదాన్ని రొటేట్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఇది మోషన్ అవుతుంది, దీని నుంచి ఇది పుష్ చేస్తుంది, దీని నుంచి ఇది ఇక్కడ యాంగిల్ అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ 4 బార్ మెకానిజం. నాన్ రిజిడ్ ట్రస్ అన్న 4 బార్ మెకానిజం అన్న మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ జస్ట్ రిజిడ్. ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఒక రాడ్ కనుక ప్లేస్ చేసినట్లయితే ఇది ఎలాంటి మోషన్ అనేది రాదు, కానీ కొంత రిజిడ్ అయితే ఇది మెయింటైన్ చేస్తుంది. అది ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఈ విధంగా వేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? ఒక బాక్స్ స్ట్రక్చర్ వచ్చేసింది కాబట్టి ఇట్ ఈస్ రిజిడ్ స్ట్రక్చర్. ఓవర్ రిజిడ్ అంటే ఇంకెక్కువ గట్టిగా ఉంటుంది,
తొందరగా బ్రేక్ అవ్వదు. సో ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఇది 4 బార్ మెకానిజం లెక్కన ఇది మూవ్ అనేది అవుతుంది. అది ఇక్కడ ఏమవుతుంది, ఈ విధంగా ఉండేసరికి ఇది రిజిడ్ చేస్తుంది, అంటే దాన్ని కదలనివ్వకుండా చేస్తుంది. ఈ విధంగా ఉంటే ఓవర్ రిజిడ్, అంటే ఇంకెక్కువ పటుత్వంగా ఉంటూ అది ఎలాంటి మూవ్మెంట్ అనేది ఇవ్వకుండా చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఓవర్ రిజిడ్ స్ట్రెస్. దీనిలో సింగిల్ మెంబర్ కనుక రిమూవ్ చేస్తే దాంట్లో వచ్చేటటువంటి మోషన్ ఏంటిదని అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ యొక్క సింపుల్ ప్లేన్ ట్రస్. సో మనం ఒక బేసిక్స్ చూద్దాం ఈరోజు మొత్తం కూడా. బేసిక్స్ కనుక తీసుకున్నట్లయితే ఒక సింపుల్ ప్లేన్ ట్రస్, అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నంతా కూడా సింపుల్ ప్లేన్ ట్రస్సే. సో దీనిలో ఏంటిదంటే ఈ యొక్క రిజిడ్ మెంబర్ అనేది మొత్తం కూడా ఒకే ప్లేన్ సర్ఫేస్ పైన బేస్ పై ఉండాలి. అట్ ద సేమ్ టైం దాని యొక్క ఓన్ వెయిట్ అనేది మనం ఇక్కడ నెగ్లిజిబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ట్రస్ ఉంది కదా, సో దీంట్లో మనం ఒక లారీని కనుక తీసుకొచ్చి ప్లేస్ చేసినట్లయితే లారీ వెయిట్ 20 టన్స్ అనుకుందాం. సో మనం కౌంట్ చేసి 20 టన్స్ మాత్రమే. ఓన్ వెయిట్ ఏం చేస్తుంది, తన వెయిట్ తాను మోస్తూనే 20 టన్స్ని అదనంగా మోస్తుంది. సో దానిపైన లారీ ఉన్నట్లయితే 20 టన్స్ ఎడిషనల్గా వస్తాయి. లారీ లేకున్నట్లయితే ఓన్ వెయిట్ని అది రిస్ట్రిక్ట్ చేసుకునేటట్టు దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాని యొక్క ఓన్ వెయిట్ అనేది మనం ఇక్కడ నెగ్లిజిబుల్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా వెరీ వెరీ స్మాల్ కాబట్టి మనం దాన్ని తీసేయడం జరుగుతుంది. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఓన్ వెయిట్ కూడా మన యొక్క మెకానిక్స్ దాంట్లో ఇన్బిల్డ్ అవుతుంది, కానీ వెరీ వెరీ లోగా మనం ఇక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అందుకే మనం ఈ విధంగా సాలిడ్ రాడ్స్ కాకుండా ఈ విధంగా ఇంట్రికేట్ షేప్స్ ఉండేటటువంటి దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఐ సెక్షన్స్, ఎల్ సెక్షన్స్, టీ సెక్షన్స్ని తీసుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క రిమైనింగ్ ఏరియా ఉంది కదా, ఈ యొక్క ఏరియా మొత్తం కూడా మనం నెగ్లిజిబుల్ చేసేసి చిన్నగా ఒక సన్న ప్లేట్ ఈ విధంగా తీసుకొస్తాం. కాకపోతే ఏంటంటే దీనిపై అప్లై అయ్యేటువంటి లోడ్ అనేది ఇది ఇంకెక్కువగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇంట్రికేట్ షేప్స్ని మనం ప్రిఫర్ చేస్తూ దానిపైన తక్కువ బర్డెన్ పడేటట్టు, అదేవిధంగా దాని సెల్ఫ్ వెయిట్ కూడా తగ్గేటట్టు మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ట్రస్సెస్ అనేవి మేజర్గా దాని యొక్క అనాలిసిస్ చేసుకోవాలంటే 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 అనలైటికల్, నెంబర్ 2 వచ్చేసి గ్రాఫికల్. సో గ్రాఫికల్ మెథడ్ అంటే మీ అందరికీ తెలిసిందిగా ఫ్రెండ్స్, ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్, పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్, అదేవిధంగా ప్యారలెలోగ్రామ్ ఉంది కదా, సో అవి ఇక్కడ మనకు ఇన్బిల్డ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ బోస్ నోటేషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో బోస్ నోటేషన్ అంటే ఏంటిది? సో బోస్ నోటేషన్ సో నోటేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఐడెంటిఫికేషన్. సో ఏదైనా ఒక డయాగ్రామ్ కానీ లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయడానికి మనం సింబాలిక్గా డ్రా చేసినప్పుడు దాని మొత్తాన్ని కూడా ఈ విధంగా చేస్తుంటాం కదా, దాన్ని ఏమనడం జరుగుతుంది? నోటేషన్స్ అంటాం. సో ఇక క్లాస్ అని మీకు ఫస్ట్ టైం వింటున్న వాళ్ళందరూ కూడా చాలా కన్ఫ్యూజింగ్ అవుతుంది, ఎందుకంటే మన యొక్క మెకానిక్స్లో కూడా దీని గురించి మనం అసలే డిస్కస్ చేసుకోలేదు మన యొక్క అకాడమిక్లో కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ, ఎందుకంటే మనం మొత్తం కూడా ఆర్ఎస్ కుర్మీ బేస్ పైన డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం మనం యొక్క ట్రస్సెస్ కానీ ఫ్రేమ్స్ కానీ అదేవిధంగా ఈ యొక్క యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి చాలా మటుకు మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. 1-2 సార్లు ఇక వీడియోస్ కనుక మీరు కంటిన్యూగా చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక బోస్ నోటేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క స్ట్రక్చర్ లేదా మెంబర్లో ఒక పర్టికులర్ పార్ట్, అంటే మనకు ఓవరాల్గా ఈ విధంగా మొత్తం ఈ విధంగా ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఒక సింపుల్ ట్రయాంగులర్ కనుక తీసుకుంటే మనకు అప్లై అయ్యేటటువంటి లోడ్ W, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ రియాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ యొక్క రియాక్షన్ అనేది ఈ యొక్క 2 ఎండ్స్ నుంచి ఇక్కడ నుంచి వచ్చేటటువంటి లోడ్కి ఈక్వల్ అండ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇక్కడ నుంచి 100 టన్స్ వస్తే ఇదేం చేస్తుంది? 50 టన్స్, ఇది 50 టన్స్ ఇస్తుంది. అప్పుడు ఇదేమవుతుంది? రెండు కూడా బ్యాలెన్స్ అయిపోయి ఈక్విలిబ్రియం అవుతుంది. ఈక్విలిబ్రియం అయిపోయినప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? అది అక్కడ స్టేబుల్గా ఉంటుంది. ఒకవేళ రియాక్షన్ ఫోర్స్ కనుక తగ్గినట్లయితే ఇది బెండ్ అవుతుంది. ఒకవేళ రియాక్షన్ ఫోర్స్ కనుక ఎక్కువైంది అనుకోండి, ఇది అప్ వెళ్తుంది, ఈ విధంగా అప్ అవుతుంది. సో రియాక్షన్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా మనకు అప్ అనేది రాదు, అంటే రియాక్షన్ ఫోర్స్ ఎప్పుడైనా కూడా ఈ యొక్క వెయిట్ కంటే కూడా ఎక్కువ ఉండదు. కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే రియాక్షన్ ఫోర్స్ అని మనం సాధించగలగాలి. సో ఈ విధంగా కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి డేటా, సో యాజ్ పర్ పీక్యూ ఈ యొక్క అండ్ అదేవిధంగా QS PS, సో వీటిపైన PQ QS PS ఈ మూడింటి బేస్ పైన మనం అక్కడ సింబాలిక్ రిప్రజెంటేషన్ చేస్తాం. ఈ యొక్క ఫ్రేమ్ని మనం ఏ విధంగా నోటేషన్ చేస్తాం ఫ్రెండ్స్? PQ QS PS అనేటటువంటి 3 కన్సిక్యూటివ్ ఏరియాస్ని బేస్ చేసుకొని మనం అక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. దాని యొక్క సెంటర్ ఆఫ్ ఏరియా ఎక్కడ ఉంది? R. సో దాన్ని అప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఫైనల్గా మనకు వచ్చేది PS అండ్ అదేవిధంగా QS అండ్ తర్వాత RS. ఈ విధంగా మొత్తాన్ని, అంటే మనకు ఫైనల్గా వచ్చేటటువంటి ట్రయాంగులర్ ఫార్మేషన్ అనేది రివర్స్ ఈ విధంగా కదా, అంటే ఇక్కడ మనకు ఉంది ట్రయాంగులర్, ఇక్కడ మనకు వచ్చేసేమో రివర్స్ ట్రయాంగులర్, ఈ విధంగా మనకు ఫార్మేషన్ అవుతుంది. PQS ఇది R. సో ఈ విధంగా మనకు రివర్స్ ట్రయాంగులర్ అయిపోయింది కదా, దీన్ని ఏమనడం జరుగుతుంది? ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్ అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మన యొక్క ఫోర్సెస్ దాని యొక్క డైరెక్షన్స్ మొత్తాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తాం. గ్రాఫికల్ మెథడ్ కనుక తీసుకుంటే మన గ్రాఫికల్ మెథడ్స్లో మేజర్గా 4 టైప్స్ ఉండడం జరుగుతుంది. ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే, పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ అంటే మనకు స్ట్రక్చర్స్ అనేవి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఎడిషనల్గా
సో ఒక బాక్స్ తీసుకుంటే ఈ విధంగా. సో ఇదంతా ఏంటి ఫ్రెండ్స్, పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్. సో దీనిపైన ఏదైనా ఒక వెహికల్ వచ్చి స్టేబుల్గా ఉందనుకోండి, దీని యొక్క వెయిట్ అనేది ఇక్కడ కింద ఉండేటటువంటి పార్ట్స్ పైన, దీని నుంచి మనకు రియాక్షన్ ఫోర్స్ అనేది జనరేట్ అయిపోయి ఈ యొక్క మిడిల్లోకి వస్తుంది. ఈ యొక్క మిడిల్ నుంచి ఇవి డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి జాయింట్, ప్రతి రాడ్ పైన లేదా ప్రతి సిలిండర్ రాడ్ పైన కూడా లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయగలిగితేనే అప్పుడు దానిపైన ఉండేటటువంటి లోడ్ అనేది మనకు కరెక్ట్గా ఎర్త్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనకు అక్కడి నుంచి రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ నుంచి మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. సో ఇక్కడ ఉండేటటువంటి ఇక పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ అంటే మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి మెథడే. అండ్ నెక్స్ట్ బోస్ నోటేషన్ అంటే ఒక నోటేషన్ బేస్ పైన రివర్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అండ్ ఇక్కడ మనం ఈ యొక్క ట్రయాంగులర్ని ఎట్లా చేసుకున్నాం రివర్స్, సేమ్ అదే విధంగా దానికి రివర్స్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి లింక్ లేదా ఫునిక్యులర్ పాలిగాన్స్. ఫునిక్యులర్ పాలిగాన్ అంటే ఏంటిదంటే, ఫునిక్యులర్ లేదా లింక్ పాలిగాన్ అనేది మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఏం చేస్తుందంటే, ఏదైనా సపోర్ట్ ఉంటుంది కదా, మనకు అక్కడ వచ్చినటువంటి సపోర్ట్ యొక్క రియాక్షన్ని క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లైడర్ హారిజాంటల్ స్ట్రింగ్ అని తీసుకుందాం. ఈ విధంగా దీనికి ఏబి అని పేరు పెడదాం. సో దీని యొక్క సెంటర్ ఎక్కడ ఫ్రెండ్స్, సి. సో ఈ విధంగా సెంటర్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏం చేయడం జరుగుతుందంటే, ఒకవేళ పీక్యూ లోడ్ కనుక అప్లై అయినట్లయితే, సో పీక్యూ లోడ్ కనుక అప్లై అయినట్లయితే ఫ్రమ్ పాయింట్ సి, సో ఈ యొక్క పాయింట్ నుంచి కనుక మనకు పీక్యూ లోడ్ అప్లై అయినట్లయితే ఈ విధంగా మనకు పీక్యూ లోడ్ లేదా పీ లోడ్ అప్లై అయింది అనుకుందాం. సో ఏబి అనేటటువంటి మిడిల్లో మనం యొక్క పీ అనేటటువంటి లోడ్ని అప్లై చేసాం అనుకుందాం. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క లోడ్ అనేది ఈక్వల్గా కిందికి వచ్చేటప్పుడు ఫ్రమ్ ఏ పాయింట్ నుంచి, ఫ్రమ్ బి పాయింట్ నుంచి దీనికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈ విధంగా. అప్పుడేమవ్వడం జరుగుతుంది మనకు యాక్చువల్గా, సో ఇంత ఏరియా ఇది ఈ విధంగా బెండ్ అవుతుంది. ఈ విధంగా బెండ్ అయినప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా కూడా మనకి ఈ విధమైనటువంటి ఇమాజినేటివ్ స్ట్రక్చర్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ లింక్ పాలిగాన్ అంటారు, లేదా ఫినిక్యులర్ స్ట్రింగ్ అని పిలవడం జరుగుతుంది. అంటే మనకు ఏదైనా ఒక తాడు తీసుకుందాం, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మధ్యలో ఒక రాయి గడ్డం అనుకోండి, మనం ప్లేస్ చేసినటువంటి పొజిషన్లో ఉంటుంది కదా, అది డౌన్కి వచ్చేస్తుంది. అప్పుడేమవుతుంది, ఈ విధంగా మనకు స్ట్రక్చర్ ఫార్మేషన్ అవుతుంది కదా. ఇది కొంచెం బెండ్ అవుతుంది కదా, బెండ్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వర్చువల్ వర్క్ అని డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్ ఆఫ్ పార్టికల్స్, రిజిడ్ బాడీస్ అండ్ ప్లేన్ మోషన్, అదేవిధంగా దాని యొక్క రిలేటెడ్ అయినటువంటి డీటెయిల్ డేటా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క వర్చువల్ వర్క్ అనేది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్గా ఉంటుంది, మొత్తం కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. వర్చువల్ వర్క్ అనేది తెలవడానికంటే ముందు వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు తెలవాల్సి ఉంటుంది. సో ఎంత డిస్ప్లేస్మెంట్ అయిందో తెలిస్తే దాన్ని బట్టి ఎంత వర్క్ అవుతుందో మనకు ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుందో తెలవాలి. సో మన యొక్క ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేయడానికి మనకు అక్కడ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ పార్టికల్స్ అనేవి దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఇమాజినరీ ఓరియంటెడ్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక వర్క్ జరుగుతున్నప్పుడు మనకు అక్కడ ఉండేటటువంటి యాటమ్స్, అంటే ఏదైనా ఒక రోలింగ్ కనుక, ఒక రోలర్ కనుక తీసుకుంటే ఆ యొక్క రోలర్ కనుక రోల్ అవుతుంటాయి, దానిపైన అప్లై అయ్యేటువంటి ఫోర్స్, అదేవిధంగా లోడ్, ఎట్ ద సేమ్ టైం కింద నుంచి వచ్చేటటువంటి రియాక్షన్కి అది సర్క్యులర్ కాస్త ఎలిప్టికల్ అయిపోవడం జరుగుతుంది. అంటే అక్కడ మనకి ఏమవుతుంది, ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. అవి యాటమ్స్ అని కూడా మనకి డిస్ప్లేస్మెంట్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క యాటమ్స్ అని డిస్ప్లేస్మెంట్ అవుతూనే మనకు అక్కడ వర్క్ అనేది జరుగుతూ ఉన్నట్టు అక్కడ ఇమాజినరీ అని అవ్వడం జరుగుతుంది కదా. సో ఆ యొక్క వర్క్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ యొక్క ఇమాజినరీ ఓరియంటెడ్ అయినటువంటి డిస్ప్లేస్మెంట్ని కనుక మనం ఫైండ్ అవుట్ చేయగలిగినట్లయితే అప్పుడు మనకు వర్క్ అనేది వస్తుంది. సో ఎంత ఫోర్స్కి ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుందో తెలిస్తే అప్పుడు మనకు ఎంత వర్క్ అవుతుందో మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ యొక్క వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అని తెలవాలి. ఫర్ ద సొల్యూషన్ ఆఫ్ మెకానికల్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ నెసెసరీ టు కన్సీవ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ ఇమాజినరీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ సచ్ యాజ్ ఇమాజినరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నోన్ యాజ్ వర్చువల్ డిస్ప్లేస్మెంట్. ఈ యొక్క వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అనేది రెక్టిలీనియర్ మోషన్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే వర్చువల్ రెక్టిలీనియర్ డిస్ప్లేస్మెంట్గా పిలవడం జరుగుతుంది. ఓకే, మనకు రెక్టిలీనియర్ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అనేది వచ్చింది. సో దీనివల్ల మనకు వర్క్కు ఉన్నటువంటి రిలేషన్ ఏంటిది, ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ ఫోర్స్ అండ్ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నోన్ యాజ్ వర్చువల్ వర్క్. సో ఈ విధంగా మనకు వర్చువల్ వర్క్ అనేది రావడం జరుగుతుంది. ఫోర్స్కి అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ యొక్క ప్రోడక్ట్ కనుక్కుంటే మనకి ఒక వర్చువల్ వర్క్ అనేది వస్తుంది. సో ఇక వర్చువల్ వర్క్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే ఇక్కడ ఉండేటటువంటి యొక్క మోషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనకు కొన్ని ముఖ్యమైనటువంటివి కావాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటిదంటే ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్. ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ అంటే అది సాగలేనటువంటి ఒక స్ట్రింగ్, అంటే ఒక ఇనుప రాడ్డు, ఒక ఇనుప తీగ అసొంటిది ఏదైనా ఉంటుంది కదా. సో దాన్ని కనుక తీసుకొని దానిపైన మనం కనుక టెన్షన్ ఇచ్చినట్లయితే అది ఎట్లాగో సాగలేదు. కాబట్టి అక్కడ ఏమవుతుంది, దాంట్లో ఆటమ్స్ అనేవి ఉంటాయి కదా, అవి చిన్న చిన్నగా మనకు డిస్ప్లేస్మెంట్ అనేది అవుతుంటాయి. అండ్ అక్కడి నుంచి మనకు వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ద సర్ఫేసెస్, సో మన యొక్క భూమి నుంచి వచ్చేటటువంటి రియాక్షన్స్ అవి మనకు కనిపించవు, వెరీ 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 మైన్యూట్గా ఉంటాయి. బట్ దాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ వర్క్.
అండ్ నెక్స్ట్ రియాక్షన్ బిట్వీన్ ద బాడీ అండ్ ద సర్ఫేస్ ఆన్ విచ్ ఇట్ రోల్స్ వితౌట్ స్లైడింగ్. సో మన ఒక స్లోప్ పైన మన ఒక రోలర్ని కనుక ఉంచినట్లయితే అది రోల్ అవుతూ ఉంది ఈ విధంగా, కానీ స్లైడ్ అవుతలేదు. సో స్లైడ్ అవ్వడం అంటే ఇట్లా జారడం, రోల్ అవ్వడం అంటే రోల్ అవ్వకుండా పోవడం, ఇట్లా రోల్ అవ్వకుండా అది వెళ్ళిపోతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, అక్కడ వచ్చినటువంటి అతి తక్కువ ఇంపాక్ట్, వెరీ 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 మైన్యూట్గా వచ్చేటటువంటి ఇంపాక్ట్ని కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మ్యూచువల్ యాక్షన్ అండ్ రియాక్షన్ బిట్వీన్ ద బాడీస్ హూస్ ఈక్విలిబ్రియం ఈజ్ టు బి కన్సిడర్ టుగెదర్. సో ఈక్విలిబ్రియం అంటే ఏంటిది, మనకు సమ్మేషన్ v ఈక్వల్స్ టు సమ్మేషన్ h ఈక్వల్స్ టు 0 కదా, అంటే హారిజాంటల్ ఫోర్సెస్ అదేవిధంగా వర్టికల్ ఫోర్సెస్ అన్నీ కూడా మనకు అక్కడ 0 అయితే దాన్ని మనం ఈక్విలిబ్రియం అంటాం. సో ఈక్విలిబ్రియం పొజిషన్లో కూడా మనకు వచ్చేటటువంటి యాక్షన్ రియాక్షన్ రెండింటిని కూడా క్యాలిక్యులేషన్ చేస్తే మనకు అక్కడ యొక్క వర్చువల్ వర్క్ యొక్క డేటా అని తెలుస్తుంది. అంటే వెరీ 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 మైన్యూట్గా ఉండేటటువంటి పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క వర్చువల్ వర్క్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటటువంటి క్లాసెస్ అంటే కైనమాటిక్స్ అదేవిధంగా డైనమిక్స్ కావాలంటే మనకు బేసిక్స్ అనేవి కొన్ని కావాల్సి ఉంటుంది. ఆ యొక్క బేసిక్స్ యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ యొక్క వర్క్ డన్. సో ఇప్పుడు మనం కొన్ని కేసెస్లో వర్క్ డన్ కనుక తీసుకుంటే వర్క్ డన్ బై అన్ ఎలాస్టిక్ స్ట్రింగ్ డ్యూరింగ్ స్ట్రెచింగ్. సో ఎలాస్టిక్ అని ఇవ్వడం జరిగింది, అంటే సాగేటటువంటిది. అంటే ఒక రబ్బర్ కనుక తీసుకుంటే దాన్ని కనుక సాగదీసినట్లయితే అక్కడ వచ్చేటటువంటి వర్క్ డన్ ఎంత వర్క్ డన్ అవుతుంది, ఇనిషియల్ టెన్షన్ అంటే దాంట్లో ఆల్రెడీ ఉన్నటువంటి టెన్షన్, ఫైనల్ టెన్షన్. సో అవుట్పుట్ మన సాగదీసిన తర్వాత అవుట్పుట్ ఎంత టెన్షన్ అనేది ఉంది బై 2 అంటే మనకు మీడియం వస్తుంది ఇంటూ ఎక్స్టెన్షన్ ఎంత ఎక్స్టెన్షన్ అవ్వడం జరిగింది. ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇదంతా మీన్ కదా, మెయిన్ ఇంటూ ఎక్స్టెన్షన్ చేస్తే మనకు ఫైనల్గా వర్క్ డన్ అనేది వస్తుంది. అదే ఒక బాడీని అదేవిధంగా ఒక బాడీని లేదా ఒక ఆబ్జెక్ట్ని కొంత హైట్ మటుకు తీసుకెళ్ళినట్లయితే అక్కడ జరిగేటటువంటి వర్క్ డన్ ఎంత, h ఈక్వల్స్ టు mgh. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. డైరెక్ట్ అందుకే ఈ ఒక వీడియో ఎండ్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ రొటేషన్. సో రొటేషన్ కనుక అవుతున్నప్పుడు ఎంత వర్క్ అవుతుంది. సో ఒక షాఫ్ట్ ఉంది, దాన్ని మనం రోల్ చేస్తే అక్కడ మనకి ఎంత వర్క్ అవుతుంది. షాఫ్ట్ కనుక తీసుకుంటే లేదా ఒక యాక్సిల్ కనుక తీసుకుంటే అక్కడ టార్క్ ఇంటూ యాంగిల్ టర్న్డ్ ఇన్ రేడియన్. సో టార్క్ అంటే ఏంటి ఫ్రెండ్స్, టర్నింగ్ అండ్ ట్విస్టింగ్ మూమెంట్. అది ఈ విధంగా రొటేట్ అవుతూ ఎంత టార్క్ని ప్రొడ్యూస్ చేసింది, అదేవిధంగా అక్కడ మనకు ఎంత యాంగిల్ అనేది జనరేట్ అయింది. సో అండ్ నెక్స్ట్ కపుల్. సో ఒక కపుల్ వల్ల ఎంత వర్క్ డన్ అవుతుంది. సో కపుల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, 2 ఎలిమెంట్స్ అవి ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటాయి, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అక్కడ ఏమవుతుంది, మూమెంట్ ఆఫ్ కపుల్ ఇంటూ యాంగిల్ టర్న్డ్ ఇన్ రేడియన్స్. సో ఈ విధంగా దాని యొక్క వర్క్ డన్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి యొక్క 4 పాయింట్స్, మాస్, లీనియర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం, అదేవిధంగా ఎనర్జీ. వాటి యొక్క లాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, అదేవిధంగా ఎనర్జీ కనుక తీసుకుంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అండ్ అదేవిధంగా లీనియర్ మొమెంటంకి న్యూటన్స్ లా, యాంగులర్ మొమెంటంకి యూలర్స్ లా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటిది, మాస్ కెన్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఫిజికల్లీ చేంజెస్. అదేవిధంగా కెమికల్ కూడా చేంజ్ అవ్వచ్చు, కానీ మళ్ళీ ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది మాస్గానే వస్తుంది. దాన్ని ఏమని రాసాం మ్యాథమెటికల్ d/dt ఆఫ్ m ఈక్వల్స్ టు 0. సో మాస్ అనేది మనకు అక్కడ ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ లీనియర్ మొమెంటం. సో లీనియర్ మొమెంటం కనుక తీసుకున్నట్లయితే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఆఫ్ ఏ బాడీ ఈక్వల్స్ ద ఫోర్స్ ఇంప్రెస్ ఆన్ ఇట్. సో న్యూటన్స్ లా అంటే ఏంటి ఫ్రెండ్స్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం మనకు అక్కడ ఇచ్చిన లీనియర్ మొమెంటం కాబట్టి ఆ యొక్క మొమెంటం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్వల్ టు ద ఫోర్స్ ఇంప్రెస్డ్ ఆన్ ఇట్. అండ్ నెక్స్ట్ యాంగులర్ మొమెంటం. ఓకే ఇది లీనియర్ అంటే ఓకే లీనియర్. అండ్ నెక్స్ట్ యాంగులర్ ఓరియంటెడ్. యాంగులర్ కనుక వచ్చినట్లయితే యూలర్స్ ఫార్ములా వస్తుంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ఏ బాడీ అబౌట్ అండ్ ఆరిజిన్ ఓ. సో సెంటర్ ఆఫ్ యాక్సిల్ ఉంటుంది కదా, ఆ యొక్క యాక్సిస్ యొక్క సెంటర్ ఆఫ్ యాక్సిస్ ఉంటుంది కదా, ఆ యొక్క యాక్సిస్ ఆరిజిన్ ఓ ఈక్వల్ ద మొమెంటం ఇంప్రెస్డ్ ఆన్ ఇట్ అబౌట్ ద ఆరిజిన్. సో ఆ యొక్క ఆరిజిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి టోటల్ మొమెంటం కనుక క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఈ విధంగా ఫార్ములేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎనర్జీ. ఎనర్జీ అంటే తెలిసింది కదా ఫ్రెండ్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి వెళ్తుంది. ఇంటర్నల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా, అదేవిధంగా మెకానికల్ ఎనర్జీగా, మెకానికల్ ఎనర్జీ నుంచి వర్క్ డన్గా, వర్క్ డన్ నుంచి మనకు అవుట్పుట్గా రావడం జరుగుతుంది. మళ్ళీ అవుట్పుట్ నుంచి మళ్ళీ అది ఇన్పుట్గా మారిపోవడం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్ యొక్క మెయిన్ డేటాకి వెళ్ళిపోదాం. సో అది మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్రూషియల్ అయినటువంటి డేటా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఆ యొక్క క్లాసెస్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ యొక్క క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా ఒకటికి 2 సార్లు చూడండి, చూడడం వల్ల మీకు ఎక్కువ డేటా అనేది అర్థమవుతుంది. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Are you preparing for PG Set 2020? Searching for best online coaching centers? Then visit Srinavis Mech PG Set Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20 plus subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more.
For demo classes visit Srinovis Mech YouTube channel, series under 499 only.